మేము కానీ పోలవరెడ్డి కానీ ఎన్నోసార్లు ఇక్కడ పోటీ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకుంటాం. అయిపోయినాక గ్రామాల్లో అందరం కలిసి ఉంటాం. ఒకరొకరు ఎదురు పడితే మాట్లాడుకుంటాం. ఎందుకు పచ్చగా ఉన్న కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు మీరు? ఇటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తే రేపు మీకు కూడా జరగవచ్చు, మీ మీద కూడా తిరుగుబాటు చేయొచ్చు. ఫ్లెక్స్ లేదమ్మా చించేది ఏమొస్తుంది? మేము బిఎల్ఏఎస్ మీటింగ్ పెట్టుకున్నాము రుక్మిణి కళ్యాణ మండపంలో. ఆ నుంచి వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము. మేము వచ్చేస్తేనే ఫ్లెక్స్లు దించేశారు బజార్ సెంటర్లో. ఏమొస్తుంది చెప్పండి మీకు? ఫ్లెక్స్లు దించినంత మాత్రాన ఆ పిల్లోడు ఏం చేశాడు? వంశీ పాపం ఇష్టం వచ్చినట్టు కొట్టారు, మొహం అంతా వాసిపోయింది. చేయొచ్చా? అంటే ప్రభాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీకు అంతో ఇంతో కొంత మంచి పేరు ఉంది. మీరు మీ ప్రశాంతమ్మను మందలించి ఇటువంటి వాళ్ళని దగ్గరకు రానియొద్దు. సస్పెండ్ చేసేయండి పార్టీ నుంచి. వాళ్ళు పోతే ఇంకొకరు వస్తారు మీకు. అంత తప్పించి ఇటువంటి వాళ్ళని కానీ ప్రోత్సహించి మీరు దగ్గర పెట్టుకుంటే మేమేందో కూడా చూపిస్తాం. మాకు కూడా వచ్చు, ఇంతకన్నా వచ్చు. 1961 నుంచి ఉంది మా కుటుంబం రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. మచ్చాలు మీరు ఒక్క దెబ్బకి వెళ్ళిపోతారు మేము కానీ అనుకుంటే. కానీ సంస్కారం అడ్డొస్తుంది. చేయకూడదు అటువంటి పనులు. ఏమొస్తుంది? ఫ్లెక్స్లు దించితే కొడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. చెడ్డపేరు తప్పించి ఏమీ రాదు. వల్ల ప్రభాకర్ అన్నకి ప్రశాంతమ్మకి చెప్తున్నా, ఇటువంటి వాటిని ఖండించండి. మంచి పద్ధతి కాదు. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వండి. వీలైతే పార్టీ నుండి బయటకు పంపించండి.